హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా ఇంటి రుచులు. ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నానండి. ఈ పాలల్లో కొన్ని పాలు ఉంచండి, ఎందుకో చెప్తాను. ఈ పాలని మీగడ కట్టకుండా కలుపుతూ మరిగించండి. ఒక బౌల్ తీసుకోండి. 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిగిల్చిన పాలని ఈ కస్టర్డ్ పౌడర్లో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, పాలు చక్కగా మరిగాయి కదండి. మనం ముందుగానే కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొక్కసారి కలుపుకుని ఇలా పాలల్లో యాడ్ చేసుకోండి. ఈ పాలల్లో యాడ్ చేసుకున్నప్పుడు కలుపుతూ యాడ్ చేసుకోండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరిగించండి. ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోండి. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, గ్రీన్ ద్రాక్ష పళ్ళు ముక్కలు, అలాగే బనానా ముక్కలు, బ్లాక్ ద్రాక్ష పళ్ళు, అలాగే బాదం, జీడిపప్పులు కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇంట్లో ఉన్న వాటితోటి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.